ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుణ్ణి చూడాలని దేవుని వద్దకు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మరి దేవుణ్ణి చూడగలమా అని మనం ఆలోచిస్తే బైబిల్ అంటుంది, 1 తిమోతి పత్రిక 6:16లో ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఆయనను ఎవరూ చూడలేదు, చూడనేరరు అని రాయబడి ఉంది. చాలామంది మందిరానికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా దేవుణ్ణి దర్శనం చేసుకుందామని, దేవుణ్ణి దర్శనం పొందుకుందామని వెళ్తూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత అడిగితే వారిని దర్శనాన్ని పొందుకున్నామంటే దర్శనాన్ని పొందుకున్నాను అని చెప్తారు. అది ఏ దర్శనమో చాలామందికి అర్థం కాదు. వారు చూసింది ఎవరినే, వారు చెబుతున్న మాటలు ఏమిటో వారికే చాలామందికి అర్థం కావు. దేవుణ్ణి చూడటం అది మనుషుల వల్ల కాదని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి ఈ శరీర సంబంధమైన జీవితంతో మనం ఉన్నంతసేపు, ఈ శరీరానుసారంగా మనం ప్రవర్తించినంతసేపు మనం దేవుణ్ణి చూడలేం. దేవుడు మనకే కనపడడు. దర్శనం పొందుకున్నావంటే దర్శనం కలిగింది, దర్శనం దొరికిందని చెప్తారు, కానీ అది అబద్ధం. దేవుణ్ణి చూడాలంటే దేవునికి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? నీలో పాపం పెట్టుకుని, నీలో లోక సంబంధమైన విషయాలు పెట్టుకుని, పాపంతో బ్రతుకుతూ దేవుని యొద్దకు వెళితే దేవుడు నీకు ఎలా ప్రత్యక్షమవుతాడు? నీ హృదయం లోకంతో నిండిపోయి, నీ ఆత్మ మలినమైపోయి, నీ ఆత్మ నీ శరీరం కల్మషంతో నిండిపోయి ఉండి నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి దేవుడు దర్శనాన్ని పొందాలని చెప్పడం అబద్ధం కాదా? ఆలోచించు. దేవుడు నీకు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడని బైబిల్ చెప్తుందంటే, నువ్వు శరీర సంబంధిగా ఉన్నంతసేపు ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేడు. శరీర సంబంధముగా ఉన్న మనిషి ఏ ఒక్కరు దేవుని చూడలేరు. ఎందుకంటే దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వాక్యంలో యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నారు. అంటే వెలుగును చూడాలంటే అది మనిషి వల్ల కాదు. ఎందుకంటే ఒక సూర్యుని చూడాలంటేనే మనం నేరుగా చూడలేం. మన కళ్ళు పోతాయి నేరుగా చూడాలని ప్రయత్నం చేస్తే. కొన్ని రకాల కళ్ళద్దాలు పెట్టుకుని సూర్యుని చూస్తూ ఉంటారు చాలామంది. అంటే ఒక వస్తువుని తన కళ్ళకి ధరించుకున్నప్పుడు సూర్యుని చూడగలరు. అలాగే పరిశుద్ధత అనే అలంకారాన్ని నీ కళ్ళకు ధరించుకున్నప్పుడు, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీ కళ్ళు చెడ్డదాన్ని చూడకుండా అసహించుకున్నప్పుడు, చెడ్డవాటిని చూడకుండా, లోక సంబంధమైన విషయాలు చూడకుండా, అశ్లీల చిత్రాలు చూడకుండా నీ కళ్ళుని నువ్వు త్రిప్పుకున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుని ఖచ్చితంగా చూడగలవు. పరిశుద్ధమైన అలంకారాన్ని నీ కళ్ళకు నువ్వు ధరించుకున్నప్పుడు అంటే దాని అర్థం వెలుగయున్న దేవుణ్ణి నీలోకి ఆహ్వానించినప్పుడు, నీవు ఆ వెలుగుతో నింపబడినప్పుడు నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా చూడగలవు. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించినంతకాలం దేవుడు నీకు దర్శనం ఇవ్వడు. మరి దేవుడు మనకి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడని మనం బైబిల్ని అడిగితే, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అప్పుడు కలుగుతుంది దేవుని దర్శనం. అప్పుడు చెప్పాలి, నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని వెతికినప్పుడు లోపలంతా కుట్ర కుతంత్రం పెట్టుకుని, ద్వేషం పగ అసూయలు పెట్టుకుని, మత్సరములు కక్షలు పెట్టుకుని మన దేవుని యొద్దకు వెళ్ళి దేవుని దర్శనం పొందుకున్నానని అంటాం ఎంతో అజ్ఞానం, అవివేకం అని నేను అంటాను. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని ఉంటుంది. మార్కు సువార్త 12:30లో అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట,
నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఇది ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీతో మాట్లాడతాడు. నీ చుట్టూ ఆయన దేవదూతలను కావలి ఉంచుతాడు. నిత్యము నీతోనే నడుస్తూ ఉంటాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అన్నాడు. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావా? కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యంలో దావీదు గారు అంటాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతిస్తానంటాడు. అదే దావీదు గారు 86వ కీర్తన 12లో నా పూర్ణ హృదయముతో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానన్నాడు. పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. నువ్వు నీ పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అందుకనే నీ పూర్ణ హృదయముతో అన్నాడు. నీ పూర్ణ ఆత్మతో అంటే ఎఫెసీ పత్రిక 5:18లో ఆత్మ పూర్ణులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. అంటే శరీర సంబంధమైన విషయాల్లో పరిపూర్ణులు కాక ఆత్మ సంబంధమైన విషయాలలో పరిపూర్ణులుగా ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలు ఏమిటంటే వాక్యం చదువుతాం, వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేసుకోవటం, దేవుని కోసం బ్రతకడం, దేవుని కోసం జీవించటం, లోకంలో పాపంలోకి వెళ్ళకుండా, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నీవు భద్రంగా కాపాడుకోవటమే ఆత్మపూర్ణత అంటే. అలాగే ఆత్మపూర్ణులే ఉండండి వాక్యం చెప్తుంది. ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అందుకని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయం శుద్ధితో ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి నేను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడే ఆయన ముఖ దర్శనాన్ని నీవు పొందుకోగలవు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.